నువ్వు పిరికివాడు అయినట్లయితే అహింసవాదిగా ఉండద్దు అన్నాడు. యూ కెనాట్ బీ ఎ టిమిడ్ పర్సన్ అండ్ ఎ నాన్ వైలెంట్ పర్సన్. అందుకని గాంధీ గారు ఇట్ ఈస్ బెటర్ టు బి వైలెంట్ ఇఫ్ దెర్ ఇస్ వైలెన్స్ ఇన్ అవర్ హార్ట్స్. మన హృదయంలో ద్వేషం ఉండి హింసా ప్రవృత్తి మనకు ఉన్నట్లయితే మీరు వైలెంట్గా ఉండండి, నాన్ వైలెంట్గా ఎదుర్కొంటారు. ఈ ఆర్టిఫిషియాలిటీ ఏమిటి, లోపల ఒకటి బయట ఒకటి ఏమిటి? మనం ఏ పని చేసినా కూడా మనం హృదయపూర్వకంగా చేయాలి. మనం ఆనెస్ట్గా ఉండాలి, మనం నిజాయితీగా ఉండాలి. నేను ఏ పని చేస్తానో అది నేను చెప్తాను, ఏది చెప్తానో అదే చేస్తాను. పైకొకటి లోపల నా భావంలో గనక హింస చేయాలంటే నేను హింసావాదిగానే ఉంటాను నేను. కాబట్టి ఇట్ ఈస్ బెటర్ టు బి వైలెంట్ ఇఫ్ దెర్ ఇస్ వైలెన్స్ ఇన్ అవర్ హార్ట్స్ దాన్ పుట్ ద క్లోక్ ఆఫ్ నాన్ వైలెన్స్ టు కవర్ ఇంపార్టెన్స్. మన యొక్క అశక్తతని, మన చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవటానికి అహింసావాదిగా ఒక కవర్, ఒక డ్రెస్ పైన వేసుకోవటం, పైన కప్పుకోవటం ఏమాత్రం మంచిది కాదు. వైలెన్స్ ఈజ్ ఎనీ డే ప్రిఫరబుల్ దాన్ ఇంపార్టెన్స్. ఈ అనాసక్తి కానీ, చేయలేకపోవటం కానీ, నపుంసకత్వం కానీ, దానికంటే హింసాయుతంగా ఉండటమే మీరు. ఎందుకనంటే దేర్ ఈజ్ ఎ హోప్ ఫర్ ఎ వైలెంట్ మ్యాన్ టు బికమ్ నాన్ వైలెంట్. ఒక హింసావాది ఏనాటికైనా కూడా ఒక అహింసావాదిగా మారటానికి అవకాశం ఉంటుంది. కానీ దెర్ ఈజ్ నో హోప్ ఫర్ సచ్ ఇంపార్టెంట్. ఎవరైతే అశక్తులు ఎవరైతే ఉన్నారో, ఇంపార్టెంట్ పీపుల్ ఎవరుతున్నారు, చేతగాని వాళ్ళు ఎవరుతున్నారు, వాళ్ళు అహింసావాదులుగా మారటం చాలా కష్టం.